ఏమైంది మ్యామ్? తనే కదా కుక్? ఎస్ మ్యామ్. ఇంతకు ముందు ఎక్కడైనా పనిచేసావా? ప్లేట్లు ఖాళీ అవనప్పుడు తినేవాళ్ల పర్మిషన్ లేకుండా తీయకూడదు. ఇక మీదట ఈ విషయం గుర్తుంచుకో. అలాగే. ఇప్పుడు వదిలేసేయ్. పుష్ప, నువ్వు తనకి చెప్పి తీసుకురావాల్సింది. సర్లే, ఇప్పుడు నా కోసం, ప్రతాప్ సార్ కోసం వేరే బౌల్స్లో కార్న్ఫ్లెక్స్ తీసుకురండి. ఓకే మ్యామ్. ఉజ్వల్ బాబు గదిలోంచి ప్లేట్లు తీసుకుని వెళ్ళు. తనకి ఇక్కడి పద్ధతులు, నియమాలు బాగా అర్థమయ్యేలా చెప్పు. ఎస్ మ్యామ్. దమయంతి, అరే ఎవరైనా ఉన్నారా? ఏ మాధవి, ఓ దమయంతి. ఏంటత్తమ్మా, ఏ పనులు చేసుకోవద్దా? కేవలం మీ పనులనే ఉండమంటారా ఏంటి? చెప్పండి, ఎందుకంత గొంతు చించుకుంటున్నారు? ఏమైనా కొంచెం పళ్ళుంటే ఇవ్వండి, చాలా నీరసంగా ఉంది. హోరి దేవుడా, మమ్మల్ని చిత్త కొట్టినప్పుడైతే నీరసం రాలేదే. అప్పుడైతే పెద్ద మహారాణిలాగా పోజు కొట్టి కర్రతో యుద్ధం చేశారు కదా మా అందరితోనూ. వద్దు చెల్లి, ఏం మాట్లాడుకు. ఈమె ఎముకల్లో ఏమాత్రం జీవం ఉన్నట్లేదు. చూడండి అత్తయ్య, ఈ ఉపవాసాలు ఉండడం మీ వల్ల కాదు గాని వదిలేయండి. ఆయన ఇంట్లో కూడా పళ్ళేమీ లేవు. నాకిప్పుడు బజార్కి వెళ్ళి తీసుకొచ్చేంత ఓపిక లేదు. నా దగ్గర ఒక ఆపిలే ఉంది, కానీ ఏం చేయను, అది బిట్టు కోసం ఉంచాను. అది మధ్య సన్నబడాలని తిండి తగ్గించింది కదా. పోనీ పళ్ళు లేకపోతే పలహారమైనా చేసి పెట్టండి. ఇంత క్రితమే వంటగదిలోంచి బయటకు వచ్చాం, మళ్ళీ మమ్మల్ని వంటగదిలోకి తొయ్యకండి. ఇంటిల్లిపాదికి రొట్టెలు చేసి చేసి అలసిపోయాం. సిగ్గులేదు? ఉపవాసం చేసే వాళ్లతో ఎవరైనా ఇలా మాట్లాడతారా? తస్సదియ్యా, మీ మీద దయ చూపించడం లేదు కదూ. మీ సంతోషి కోసం ఈ ఉపవాసం చేస్తున్నారు, తనం తెచ్చివ్వమనండి. అయినా ముగ్గురు తిండికి ఎంత ఖర్చు అవుతుంది మీరు ఉపవాసం ఉంటే. నీళ్లు తాగి నిద్రపోండి. పదక్క. సంతోషి, ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? నువ్వే ఉండుంటే ఇన్ని మాటలు పడాల్సిన అవసరం ఉండేది కాదు. మధు, మధు, ఏంటి ఖాళీ పర్సు కనిపిస్తున్నది? అది మీరు నాకెందుకు చూపిస్తున్నారు? మధు, ఇందులో 10,000 రూపాయలు ఉండాలి. ఏవి? నాకేం తెలుసు? మీ డబ్బు గురించి మీకే తెలుసుండాలి. ఓ ఐసి, నువ్వు ఖచ్చితంగా ఆ పనికిమాలిన ధైర్యానికి ఇచ్చుంటావు. అవును, ఇచ్చాను. తను మన కన్న కొడుకు, ఏం తప్పు చేయలేదు, కొంచెం డబ్బేగా ఇచ్చాను. పూర్తిగా పాడు చేసేసావు వాణ్ణి నువ్వు. తను నిజానికి మీ తమ్ముడే కావచ్చు, కానీ నా కన్న కొడుకులా పెంచాను నేను అతన్ని. అలాగే అతని ప్రతి అవసరాన్ని తీర్చడం మన బాధ్యత. కానీ ఇది ప్లీజ్, ఇప్పుడు 10,000 కోసం మరీ నస పెట్టకండి. ఇదిగో చూడండి, మీరు మీ పెద్ద తమ్ముడికి ఎందుకు నచ్చ చెప్పలేరు? తనైతే చాలా పాడైపోయాడు, తన్నైతే నెత్తి మీద పెట్టుకుంటారు. మరి తనెందుకు చేజారిపోతున్నాడు? ఎప్పుడు చూసినా చేతులు చాచే ఉంటాడు. ముందు మీరు అతన్ని ఆపండి, తర్వాత మన అబ్బాయిని వేలెత్తి చూపించండి. మధు, నీకు తెలిసి చాలా కష్టమని. అయితే మన అబ్బాయి కూడా తనకు చేయాలనిపించింది చేశాడు. తను ఆపడం కూడా కష్టమే. ఓహ్, ఏంటి తలనొప్పి? ఒకవైపు ఉజ్వల్ పాడైపోయాడు, ఇక రెండో వాడిని కావాలనే పాడు చేస్తుంది. నన్ను నమ్మండి సార్, అపూర్వ మిశ్రా మీద నమ్మకం ఉంచండి సార్. మీ జీవితాన్ని మార్చేసేలాంటి సూపర్ పాలసీని సజెస్ట్ చేస్తాను. నా ఉద్దేశం మీ లైఫ్ కాదు, మీ తదనంతరం వాళ్ళ లైఫ్. భార్యా పిల్లల ఫ్యూచర్ సేవ్ చేయడం ప్రతి భర్త తండ్రిల బాధ్యత. కేవలం 25,000 కట్టాలి సంవత్సరానికి. అంత పగలబడి నవ్వాల్సిన అవసరం లేదు. నా దగ్గర ఇంకా చాలా మంది క్లయింట్స్ ఉన్నారు. ఈ రోజు ఎవరో ఒకరికి పాలసీ అమ్మేసి కీర్తిశేషుల్ని చేసి చూపిస్తాను.
ప్రతాప్ గారు నాకు చాలా మంది కాంటాక్ట్స్ ఇచ్చారు. ఎవరో ఒకరు బలవుతారుగా. ఏంటి ఆయన సాయం చేస్తానన్నాడా? ఇందులో నాకేదో కుట్ర కనిపిస్తోంది. లేదా ఆయనకేదైనా లాభమైనా ఉండాలి. ఆయనకి నిజంగా మన మీద ప్రేమే ఉండుంటే తన బిజినెస్లో మనకు వాటా ఎందుకు ఇవ్వలేదు? మా అన్న వదిలిన గురించి నాకు తెలుసు. వాళ్ళు వాళ్ళ స్వార్థం గురించి ఆలోచిస్తారు. వాళ్ళు వాటా ఇవ్వరంటే వాళ్ళ చుట్టూ తిరగడం ఎందుకు? ఎందుకంటే అది నా హక్కు. లాయర్ అయినందువల్ల నా బాధ్యతలేంటో నాకు తెలుసు. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కేవలం నా స్వయం కృషి సామర్థ్యం వల్లే. మా ప్రతాప్ అనే బిజినెస్ స్టార్ట్ చేసింది కేవలం మా నాన్నగారి డబ్బుతోనే. మన చట్టం చెప్పేది కూడా ఇదే. తండ్రి సంపాదించిన ఆస్తి పైన పిల్లలందరికీ సమాన హక్కు ఉంటుంది. నేనడిగేది నా హక్కే, మరేది కాదు కదా. నీ వల్ల నాకు కూడా ఎంతో కొంత నష్టం జరుగుతుంది కదా. ప్రతాప్ గారు పరిచయం చేసిన అందరి క్లయింట్స్ ని కోల్పోవాల్సి వస్తుంది. వా, భార్య అంటే నీలా ఉండాలి. వేరే శత్రువులే అక్కర్లేదు. నువ్వు ఒక్కదాని ఉంటే చాలు. ప్రతాప్ అన్నయ్య చిన్న చితక క్లయింట్లు ఇచ్చేటప్పటికి ఆయనకు వత్తాసు పలికేస్తున్నావు. ఓ ఎక్స్క్యూజ్ మీ, నువ్వు 6 నెలల పాటు కోర్టు చుట్టూ తిరిగినా నాకొచ్చినంత కమిషన్ ను సంపాదించలేవు. నా క్లయింట్స్ ఏమీ చిన్నవాళ్ళు కాదు, బాగా పలుకుబడి ఉన్నవాళ్ళు. నీతో మాట్లాడటం ఉంది చూసావు. సంతోషిని కష్టపెట్టేందుకు ఒక మాధ్యమేగా కావలసింది క్రోధము. అది ఈర్ష్యతో నిండిన క్రోధము. ఈ వ్యక్తిలో ఆ గుణాలన్నీ ఉన్నాయి. ఈ వ్యక్తి ఆ మాధ్యమం కాగలడు. నీకు తెలుసు కదా ఏం చేయాలో. రావచ్చు. ఎవరు నువ్వు? అది నేను సంతోషిని. ఇక్కడ వంట చేయడానికి వచ్చాను. పుష్పగారి గది నుంచి తిన్న ప్లేట్లు తీసుకువెళ్ళమని చెప్పారు. తీసుకెళ్ళు, అక్కడున్నాయి. అలాగే. సంతోషి, ఇప్పుడెలా తప్పించుకుంటావు నువ్వు? వద్దు. నీకు బుద్ధుందా లేదా? వాట్ ఇస్ దిస్ యార్? నీలాంటి పేదవాళ్ళు ఉన్నారు చూడు, గొప్పవాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నప్పుడు మీకు అసలు బుర్ర పని చేయదు. కాఫీ మొత్తం పారబోసావు. సార్ అదక్కడ ఏంటి ఇంత అజాగ్రత్తగా ఉన్నావు? ఐఎమ్ షూర్ ఇంతకు ముందు నువ్వు పనిచేసే చోటు నుంచి నిన్ను వెళ్ళగొట్టుంటారు. ఓరి భగవంతుడా, నేను ఎందుకు ఇలా చేశాను? ఇప్పుడు నా వల్ల పెదనాన్నగారి ఉద్యోగానికి ముప్పు కలుగుతుందేమో. సార్ అది అక్కడ అసలే తప్పు చేసావు, పైగా ఎదురు సమాధానం చెప్తావా? వాట్ ఈస్ హ్యాపెనింగ్ యార్?
అన్బిలీవబుల్. రియలీ నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి. మొదటి రోజే పరువు పోయింది. చూడబోతే పెదనాన్న ఉద్యోగం నా వల్ల పోయేలా ఉంది. చూడండి, నన్ను క్షమించండి. నాకు దయచేసి ఇంకో అవకాశం ఇవ్వండి. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాట్లు నేను చేయను. సరే సరే సరే, నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి. నీ పని నువ్వు చూసుకో. క్షమించానులే. చాలా ధన్యవాదాలండి. ఇక మీదట ఇలాంటి పొరపాట్లు చేయకుండా నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను నేను. ఏంటి నువ్వు చేసింది? ఇలాంటి పని వాళ్ళని క్షమించి నువ్వు వాళ్ళని ప్రోత్సహిస్తున్నావు. ఇది కరెక్ట్ కాదు. మీరు ఆ అమ్మాయిని తిట్టడం మానేసి యాక్చువల్లీ థ్యాంక్స్ చెప్పుండాలి. లేకపోతే ఎంత అనర్థం జరుగుండే తెలుసా? కప్పులో తేలుంది. తేలా ఇక్కడ అంటే ఆ అమ్మాయి నా ప్రాణం కాపాడిందా? ఊరి భగవంతుడా, ఈ ఇంట్లో ఎప్పుడు ఏదో వింత జరుగుతూనే ఉంటుంది. నమ్ముతున్నారుగా నా మాటని? ఇంకెప్పుడు నా పాలసీల్ని ఎగతాళి చేయొద్దు, ఓకే? నిజం చెప్పాలంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ అప్పుడే నా పాలసీస్ పనికొస్తాయి. అంటే మీకు కూడా ఒక పాలసీ తీస్తాను. అంటే నువ్వు నా చావు కోసం ఎదురు చూస్తున్నావా? శుభం పలకండి శ్రీవారు. మీ మీటింగ్ మీద ఫోకస్ చేయండి. త్వరగా వెళ్ళాలన్నారు కదా. ఓ, నేను ఈ తేలు పాలసీల మాటల్లో పడి నేను లేట్ అయిపోయాను. ఎనివే నేను సరే, చేంజ్ చేసుకుని వస్తాను. చేసుకోండి. జస్ట్ క్లీన్ దిస్ మెస్ యార్. గుడ్డుకిస్తాను. ఏ మాధవి, ఇలా చూడు. సదియ్యా, ఎప్పుడు చూసినా ఈ ముసల్ది వెనకాల నుంచి పిలిచి పని పాడు చేస్తూ ఉంటుంది. ఏంటి? సంతోషి ఎక్కడికి వెళ్ళింది? దాన్ని ఎక్కడికి పంపించారు? అయ్యో అత్తయ్యా, నాకేం తెలుసు సంతోష్ ఎక్కడికి వెళ్ళిందో. అక్కని అడగండి. వాళ్ళ పని మీదే తాను ఎక్కడికో పంపించింది. దమయంతి, ఈ ముసల్ది ఎక్కడికెందుకు ఊడిపడింది? ఈవిడిప్పుడు 1,00,000 ప్రశ్నలు వేస్తుంది. దీన్ని తప్పించుకోవడానికి ఏదో ఒక ఎత్తు వేయాలి. ఇంతకీ సంతోషి ఏది? అత్తమ్మా, అంటే నాకు సంతోషం మీద ఆ మాత్రం హక్కు లేదా? నా సొంత పని మీద బయటికి పంపించడానికి? నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు? అది ఎక్కడా కనిపించలేదు, అందుకే అడిగాను. ఏ పని మీద పంపావు? అత్తమ్మా, ప్రతి పని మిమ్మల్ని అడిగి మీతో చెప్పి చేయించుకోవాలా ఏంటి? వచ్చేస్తుందిలేండి. తన గురించి మీరు ఎందుకంత దిగులు పడతారు? నాకు చాలా పనుంది అత్తయ్య. అయ్యో, ఇది ఇలా మాట్లాడుతుందేంటి? సంతోష్ ఎక్కడికి వెళ్ళుంటుంది? సంతోషి, నీకు పని మీద శ్రద్ధ ఉండటం లేదేంటి? ఈరోజు నీ ఉద్యోగం పోయుండేది. నిజానికి అపూర్వ మ్యామ్ మనసు చాలా మంచిది. లేదంటే నీకు మొదటి రోజే చివరి రోజు అయ్యేది. ఇక మీదట సరిగ్గా పనిచేస్తాను పుష్పగారు. నేను ఇక్కడికి మంచి పేరు తెచ్చుకోవటానికి వచ్చాను, ఉద్యోగం పోగొట్టుకోవటానికి కాదు. అది సరే, ముందు పని సరిగ్గా చేసి చూడు. ప్రమోషన్లు అవి ఉత్తగనే రావమ్మా. అందుకే కలల్లో విహరించడం మానేసి పని మీద శ్రద్ధ ధ్యాస పెట్టు. అర్థమైందా? అలాగే. సరే సరే, ఫటాఫట్ వంట పని మొదలుపెట్టు. నీ దగ్గర 1.5 గంట మాత్రమే ఉంది. ఇప్పుడు 12 అయింది. సరిగ్గా 1:15కి ఇంట్లో వాళ్ళందరూ భోజనానికి టేబుల్ దగ్గరకు వస్తారు. అలాగే ఇప్పుడు నువ్వు అమృత్సర్ కోఫ్తా, పాలక్ పనీర్, అలాగే దాల్ ఫ్రై చేయాలి. సో ఫటాఫట్ పని మొదలుపెట్టు. ఇక లంచ్ ఎంత మధురంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ లొట్టలేస్తూ ఉండిపోవాలి. అదైతే నేను చేస్తానులేండి, తుర్రుమని. అమ్మా, నేను సాయం చేస్తానులే. ఏది ఆ కాయగూరలే లేవు? ధన్యవాదాలు. అమ్మా, అంటే నీ పేరు సంతోషేనా? అమ్మా, ఏ ఊరు నీది? బారాపంక్తి. అలాగా, అమ్మా నాన్నతో ఉంటావా? అమ్మా నాన్న లేరు. పెద్దమ్మ, పెదనాన్న, పిన్ని, బాబాయ్ ఉన్నారు. మీరిక్కడ ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు?
ఎన్ని సంవత్సరాలు నేను ఎప్పుడూ లెక్క పెట్టలేదు. సంతోషి, నేను చెప్పాను కదా ఎవరితోనూ మాట్లాడొద్దని. భోజనం లేటు కాకూడదు. మీరు నిశ్చింతగా ఉండండి పుష్పగారు, భోజనం లేట్ అవ్వదు. ఏం కాలేదులే. చూడమ్మా, ఇవి మసాలాలు, ఇదిగో కారం, ఇది పసుపు, ఇక్కడ ఉప్పు, జీలకర్ర అన్నీ ఇక్కడే ఉన్నాయి చూడు. ఓరి దేవుడా, ఈ మసాలాలది కూడా ఎంత అదృష్టం! ఇంత పెద్ద పెద్ద డబ్బాల్లో హాయిగా ఉన్నాయి. ఏమ్మా, నువ్వు అన్నీ చూసుకోగలవుగా? ఆ, ఆ? ఉమ్, సరే, నేను వేరే పని చూసుకుంటాను. అలాగే అలాగే. నీకు అడుగడుగునా నేను కల్పించే పరిస్థితుల ముందు నువ్వు నీ భక్తి సన్నగిల్లి చెదిరిపోవాలి సంతోషి. సంతోషి, నీ పేరేనా సంతోషి? నేను గుడ్డిదాన్ని అయిపోయాను. ఇక్కడ నువ్వు తప్ప ఇంకెవరున్నారు? సంతోషి అంటే నువ్వేగా. ఆ పుష్ప మేడం నిన్ను పిలుస్తుంది. ఆమెమో మహారాణిలా కాలు మీద కాలేసుకుని కూర్చుంది. ఒక నౌకరితో ఇంకో నౌకర్ని పిలుచుకురమ్మని ఆర్డర్ వేసింది. త్వరగా వెళ్ళు, ఆమె హాల్లో కూర్చుంది. క్రిందటిసారి అగ్నిదేవుల వారే నిన్ను కాపాడారు. ఈసారి మాత్రం నిన్ను అగ్నిదేవుల వారే కష్టాల్లోకి నెట్టనున్నారు. ఈ పని వాళ్ళని మేనేజ్ చేయడం చాలా కష్టమైన పని. ఈ పిల్ల ఇక్కడికి ఎందుకు వస్తోంది? ఏదో అడగడానికి వస్తోంది. ఈ పిల్ల నన్ను హెడ్ నుండి మేడ్ని చేసేలా ఉంది. కాక మీరు మరీను కొంచెం హెల్ప్ చేసి ఉండొచ్చు కదా. పుష్పగారు చెప్పండి. అడగండి. పప్పు చేసేసాను, మిగతా వంట కూడా పూర్తయిపోతుంది. ఓ వెరీ గుడ్. అయితే రా కూర్చొని మాట్లాడుకుందాం. ఇప్పటికే 12:30 అయిపోయింది. నువ్వు ఈ విషయం చెప్పడానికి వచ్చావా? పొయ్యి మీద పప్పు పెట్టానని. ఏమైంది నీకు? నేను కేవలం చెప్పడానికి రాలేదు, మీరు పిలిచారని వచ్చాను. నేను అందుకే. పిలిచానా? ఎవరు చెప్పారమ్మా నీకు? అది మేడం. నీ ఆరోగ్యం బానే ఉందా? అప్పటికప్పుడు తేలిక అనిపిస్తుంది, ఇంకోసారి నేను పిలిచానని వస్తావు. ఏమైంది నీకు? ఏంటి మీరిద్దరు గుడ్లప్పగిచ్చి చూస్తున్నారు? మీ పనులు చూసుకోండి. ఇదిగో సంతోషి, నువ్వు చెప్పు, ఎందుకొచ్చావు ఇక్కడికి? అదే నేనేం స్వయంగా రాలేదు. ఒక ఆవిడ మీరు పిలుస్తున్నారని నా దగ్గరకు వచ్చి చెప్పగానే నేను వచ్చాను. తను తోటలో పనిచేస్తుంది. మాలి? అది ఆడామా?
అవును. బూడిద కింద అణిగి ఉన్న అగ్ని గురించి ఎవ్వరికీ తెలీదు. మొత్తం ఇంటిని బూడిద చెయ్యగలదు. సంతోషి, ఈ అగ్నిని నీ జీవితాన్ని నాశనం చేసేందుకే శాంతింపజేశాను.